నమస్తే, దిస్ ఇస్ ఔర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. మియాపూర్లో జరిగిన ఒక వరకట్న వేధింపుల హత్యగా మనం చెప్పుకోవచ్చు. అది ఆత్మహత్య అయినప్పటికీ కూడా. సో వరకట్నం తీసుకోకూడదు అనేది మనకి 1961 చట్టంలో ఉంది. మరి అయినప్పటికీ కూడా వరకట్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా రకరకాల పద్ధతుల్లో ఈ వరకట్నాన్ని తీసుకుంటున్నారు. సో ఈ కొన్ని ఫేస్బుక్ పరిచయాలు కూడా ప్రేమగా మారి తర్వాత వరకట్న వేధింపులుగా మారి ఇలాంటి ఉదంతాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వడానికి సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, వరకట్నము. సో ఇప్పుడు నా ఏజ్ ఒకటి, నాకన్నా కొంచెం మీరు సీనియర్. సో మీ రోజుల్లో కూడాను వరకట్నం అనేది ఉందా? అది ఇప్పటికీ కొనసాగుతూ ఉందా? అసలు ఏ రకంగా వరకట్నాన్ని తీసుకుంటూ ఉన్నారు? హత్యలకి వరకట్నానికి అసలు ఆ లింక్ ఏంటి అసలు? మా ఇళ్లలో అయితే మేము కట్నాలు పెద్దగా నాకు తెలీదు. మీరు అన్నట్టు లాంఛనాలు అనేవి అలవాటు. ఆడపిల్లకి ఏమైనా ఇవ్వడం, అత్తగారికి ఏమైనా ఇవ్వడం, అబ్బాయికి ఏమైనా పెట్టడం, వెండి బంగారం, అది మన ఆప్షన్ అంతే. అది ఆప్షన్. అది కానీ అసలు అంటే చెయ్యాలని ఉండదు. ప్రాంతాలను బట్టి మారుతుంది. కోస్తా వాళ్ళు ఎక్కువ చేస్తారు, గోదావరి జిల్లా. మీకు రాయలసీమలో పెద్ద కట్నాలు అడగకుండానే మర్యాదలు ఎక్కువ చేస్తారు. ఇక్కడ లాంఛనాలు అవన్నీ తెలియదు. అది వాళ్ళ ఆచారాలు అంతే. అంటే అదేంటంటే ప్రాంతాన్ని బట్టి, అంటే మీ వసతులను బట్టి కూడా ఉంటుంది ఆ రకంగా. కాకపోతే ఏంటంటే కొన్ని కులాల్లో ఆడపిల్ల కట్నంగా ఇచ్చేస్తారు. అది ఆడపిల్లకి పుట్టింటి వాళ్ళు ఇచ్చారు, దాని మీద మగాడికి హక్కు ఉంది. అది కొన్ని కులాల్లో. కానీ కట్నం అనేది ఒకప్పుడు మీకు కన్యాశుల్కం మీకు తెలుసు, బ్రాహ్మణులకి ఎక్కువ ఉండేది. అది అంటే ఆడపిల్లని పెద్దవాడికి ఇచ్చి డబ్బులు తీసుకుని పెళ్లి చేసేసేవాడు. వాడు చచ్చిపోయాక వాడు చచ్చిపోతాడు కూడా. వాడు చచ్చిపోయాక వాళ్ళ గతి ఇంకా అదో గతి. అందుకే కందుకూరి వీరేశలింగం గారు లాంటి వాళ్ళు విధవా వివాహాలు తీసుకొచ్చి చిన్న పిల్లలు, ఇంకా ముక్కు పచ్చలారని పిల్లలు అంటాం కదా. ఇంకా ఘోరం ఏంటంటే ఆ ఆస్తుల తగాదాలు, దాని మీద వాళ్ళు వ్యాజ్యాలు వేయడం. అవునవును. అసలు మనం ఆ వ్యవస్థ చూస్తే మనకు అర్థం కాదు. ఆడవాళ్ళందరూ కూడా ఇంట్లో, ఇంకా మీకు దాసీకైనా ఏమైనా కొంచెం టైం ఉంటుంది, గొడ్డు చాకిరి, మళ్ళా మొహం చూపించకూడదు. ఇవన్నీ నేను అసలు చెప్పలేను అనమాట. నరకం మామూలు నరకం కాదు. వాడెవడో చచ్చిపోతే 50 ఏళ్ళ వాడు, 60 ఏళ్ళ వాడు, 40 ఏళ్ళ వాడు ఈ పిల్ల ఏం చేస్తుంది మధ్యలో. అవును. సో ఆ స్థితుల నుంచి మనం మారి ఇప్పుడు కట్నం లేదు, ప్రేమ వివాహాలు చేసుకుంటామని చేసుకుంటున్నారు, లేదు సహజీవనాలు చేస్తున్నారు. సహజీవనంలో మీరు కలిసి ఉంటున్నారా? పూర్తిగా బాండింగ్ ఎంతమందికి ఉంటుంది? అవును. రెండోది మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ ఫేస్బుక్ లోనో ఇంకా దేంట్లోనో ఇన్స్టాలోనో పరిచయాలు, ఆ ప్రేమలు, దూరం నుంచి ప్రేమలు అన్ని బాగుంటాయి. మనం 4 గోడల మధ్య నివసించడం మొదలు పెట్టాక అసలు ఆర్థిక రంగు అప్పుడు బయటపడుతుంది. ఆర్థిక రంగు రైట్. మగవాడి రంగు బయటపడుతుంది, ఆర్థిక రంగు బయటపడుతుంది, రెండు. ఈ కట్నాల దాకా వచ్చేసరికి ఆడవాళ్ల పెత్తనం ఉంటుంది. ఆడవాళ్ళు అంటే ఇప్పుడు ఖచ్చితంగా. నాకు ఒక ఫ్రెండ్ ఉండేదండి 20 ఏళ్ల క్రితం. అమ్మాయి తమిళియన్, ఏదో పని చేసుకుంటూ ఒక చోట అబ్బాయి చేసుకున్నాడు. ఆ పిల్లాడు తెలుగు చౌదరీస్. వాళ్ళకు కొడుకు పుట్టాడు. ఆ అబ్బాయిని ఎందుకు ప్రేమించావని అడిగా. అంటే నేను ఇంట్లోంచి కట్టుబట్టలతో వచ్చేసాను, తను ఇన్నర్స్ దగ్గర నుంచి నాకు కొనిపెట్టి నన్ను పెళ్లి చేసుకున్నాడు అంతే. ఈ పిల్ల ఒక్కతే పిల్ల తల్లిదండ్రికి. తర్వాత ఇద్దరు కలిసి ఉన్నారు. వాళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. అప్పుడు నాకు పరిచయం అయింది. అయ్యాక తను ఒక హోటల్లో పనిచేసేది, అతను ఎక్కడో చేసేవాడు. ఆ పిల్ల లైఫ్ లో ఆడబడుచు ప్రవేశించింది. అది అమ్మాయి ఏమైపోయింది ఇప్పటివరకు నాకు నెంబర్ లేదండి. మంచి పిల్ల. విడిపోయారంతే. ఈ కట్నం కోసం గొడవలు. నువ్వు ఆ పిల్లని ఎవరినో చేసుకున్నావు, మన వాళ్ళని పిల్లని చేసుకుంటే నీ కోట్లు వచ్చాయి. అయితే అయ్యారు. మొగాడు బుద్ధి ఏమైందండి, వీడిని కొట్టాలి వాళ్ళని కొట్టాలి. ఎంత అనుబంధం వరకే ఉండాలి కానీ బంధాన్ని విడదీసే వరకు ఉండకూడదు. అది ఇలా నేను చాలా కేసులు చూసా. ఇప్పుడు మీరు అన్నారు ఇవాళ మధ్యప్రదేశ్ కి చెందిన బన్సాల పిల్లాడి పేరు, అమ్మాయి పిషిక. ఇప్పుడు కట్నం కోసం ఆ పిల్ల చక్కగా సాఫ్ట్వేర్ ఇంజనీర్, చాలా బాగుంది పిల్ల. నేను అంటున్నది అదే, ఎందుకు చచ్చిపోవటం ఎందుకు? మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, చదువుకున్నారు, మీ కాళ్ళ మీద మీరు బతకండి. ఫస్ట్ ముందు పీజీకి వెళ్ళిపోండి. అవును. బతకలేరా? మీరు ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే
ఇన్స్టాగ్రామ్ లో పరిచయాలు లేకపోతే ఫేస్బుక్ లో పరిచయాలు పక్కన పెట్టి ఒకవేళ నేను చేసుకున్నాక నెగిటివ్ ఆలోచించండి. ఎవరినైనా సరే, అవును. ఇంట్లో కుదిర్చిన పెళ్లిళ్ళైనా సరే, ముందు బయట negative ఆలోచించుకో. ప్రేమించిన పెళ్లిళ్ళైనా సరే, ఏదైనా ఇఫ్ ఎనీథింగ్ వెంట్ రాంగ్ వాట్ ఐ హావ్ టు డూ అనే దానికి మీరు సంసిద్ధంగా ఉండండి. అవును. తల్లిదండ్రులు నేర్పించాల్సింది అది. నీకు నచ్చకపోతే వదిలొచ్చే ఇవి కాదు, కొంచెం అడ్జస్ట్మెంట్ ఉండాలి మనకు కూడా. అవును. నేను అలాగని మిమ్మల్ని మీరు సంపూర్ణంగా మార్చుకోమని నేనేం చెప్పను, మన ఇండివిజువాలిటీ కోల్పోమని నేను చెప్పను. మన ఇండివిజువాలిటీ కాపాడుకుంటూనే మనం ఉండగలిగితే ఉండాలి, లేదంటే డెసిషన్ తీసుకోవాలి. చచ్చిపోవటం అనేది పరిష్కారం చేతకాని వాళ్ళు పిరికి పందాలు చేసే పని. అవును. ఇంత కష్టపడి మన అమ్మా నాన్న కని పెంచి పెద్ద చేస్తే వాడెవడి కోసం మనం చచ్చిపోవటం ఏంటండి? అది ఎవరిది అసలు? అత్తగారు ఎవరు? వదిలేసి వచ్చి చక్కగా ఆడబిడ్డ పుట్టింట్లో ఉండి life పోనీ lead పుట్టింటి చేసుకోవాలి. వాళ్ళు రానివ్వలేదు, అవును. ఏ ధైర్యంతో కదా. ఇంట్లోంచి వెళ్ళిపోయావో, ఎవడో ముక్కు మొహం తెలియని వాడితో, అవును. అదే ధైర్యంతో బతుకు అవును. కదా. అంతే అంతే. నేను అంటున్నది అది. ఫస్ట్ నేర్చుకోవాల్సింది ధైర్యం అండి. మీకు కథ తెలుసు, ఒక రాజుగారు నిద్రపోతూ ఉంటాడు, కలలో ధనలక్ష్మి వచ్చి చెప్తుంది నేను వెళ్ళిపోతున్నాను రేపు అంటుంది. సరే వెళ్ళిపో అంటాడు. తర్వాత మొత్తం అష్టలక్ష్ముల్లో 7 లక్ష్ములే నేను వెళ్ళిపోతున్నానంటే వెళ్ళిపోమంటాడు. లాస్ట్కి ధైర్యలక్ష్మి వస్తుంది, నేను వెళ్ళిపోతానంటుంది. నువ్వు వెళ్ళిపోతే ఎలాగా, నిన్ను నమ్ముకునే కదా నేను నన్ను చేపట్టుకుంటాడు, నువ్వు ఉండాలి నాతోట. అది మనిషికి ధైర్యం కావాలి. అంటే కథలు అనేవి మన జీవితాల నుంచి పుడతాయండి. నేను ఈ కథ ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ తల్లి తండ్రి మీరు నేర్పించాల్సింది వంశాలు లేకపోతే ఇవి ఇవి కాదు. మొగాడైనా ఈక్వల్ గా పెంచాలి. ఫస్ట్ ఆడపిల్లకి ధైర్యం నూరిపోయాలి. నువ్వు ఏ సిచ్యువేషన్ వచ్చినా ధైర్యంగా ఎదుర్కో. నిన్ను ఎవడైనా చేయబట్టుకున్నాడల్లా చాచి 4 కొట్టని చెప్పాలి. ఏం భయపడమ్మా, లేకపోతే ఏం పట్టించుకోమ్మా, ఇలాంటి పనికిమాలిన మాటలు కాదు. ఫస్ట్ కొట్టిరా నేను చూస్తాను అన్నది. రైట్. ఏం అవసరం. సో ఇప్పుడు ఈ కట్నం కోసం ఎవరైతే ఆడవాళ్ళు చేస్తున్నారో, ముందు ఈ ఆడవాళ్ళని కూడా మీరు బయటకు లాగండి. అవును, శిక్ష వాళ్ళకు కూడా సెట్ అవుతారు. అసలు నలుగురు ముందు ఇంట్లోంచి బయటకు తీసుకొచ్చి 4 పీకేయాలండి. ఈ అమ్మాయి ధైర్యంగా, నువ్వు ఒక సాటి తెగించినప్పుడు చేయరు మీరు, సాటి ఆడదానివి నువ్వెందుకు ఇట్లా చేస్తున్నావు, నువ్వు అత్తగారివి, అత్తగారిలా ఉండు అని కొడుకు కూడా బుద్ధి ఉండాలండి, మగాడికి కూడా బుద్ధి ఉండాలి. మగవాడికి ఫస్ట్ ధైర్యం ఉండాలి. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు లవ్ మ్యారేజ్ చేసుకోవటం గొప్ప కాదు,